ఇక్కడ దత్తాత్రేయుడి జయంతిని జరుపుకుంటున్నాం. ఆ దత్తాత్రేయుడి జయంతి మన గురువు గారైన సంత్ దత్తపాదానంద స్వామి గారు కుటీరం దగ్గర ఏర్పాటు చేసుకుని వారి హయాంలో మనం ఎన్ని కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. మనం ఈ కార్యక్రమానికి ఈ ప్రదేశంలో ఎంచుకోవడానికి గల కారణం ఇక్కడ శీతల అంతా కూడా సమతుల్యంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశాన్ని మనం ఎంచుకున్నాం. అలాగే అగస్త్యముని ఈ ప్రదేశంలో సంచరించారు. వారి ద్వారా వారి ఇచ్చిన సూచనల ద్వారా స్వామి ఈ ఏరియాలో అయితే మనకి ఆధ్యాత్మికంగా మహాత్ములతో పరిచయాలు ఏర్పడి ముందుకెళ్తామనే భావంతో ఇక్కడ ఏర్పాటు చేశారు. వారు ఈరోజు మన సంత్ దత్తపాదానంద స్వామి వారు ఈరోజు మనకి దత్తప్రతిష్ఠ యొక్క విశిష్టత వాటిపై ప్రసంగిస్తారు. గురు మార్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ దత్త జయంతి చాలా ప్రధానమైనది. ఎందుకు అంటే దత్తుడి జన్మ కావాలని పరబ్రహ్మ పరమేష్ఠి సంకల్పం చేస్తే దత్తుడు అవతరించాడు. మనం యజ్ఞయాగాలు, పూజలు, వ్రతాలు మొదలైనటువంటి ఏ విధమైనటువంటి వేదోక్తమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభించుకునే సమయంలో సంకల్పం చెప్పుకోవడం ప్రతి ఒక్కరికి కూడా పరిచయమే. మనం ఎక్కడి నుంచి మొదలు పెడతాం? శ్వేత వరాహ కల్పి ద్వితీయ పరార్థే అంటూ మొదలు పెడతాం. దత్తస్వామి చాలామందికి అనేక సందేహాలు వస్తుంటాయి. మనం ఎక్కడ చూసినా దత్తుడికి 3 ముఖాలు ఉండడం ఏంటి? కానీ కొన్ని ప్రాంతాలు కేవలం ధ్యానము, యోగము ప్రధానంగా ఉండేటటువంటి ప్రాంతాల్లో మాత్రం దత్తుడు ఏకముఖంతో ఉండడం ఏంటి అనే సందేహాలు వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలోనే దత్తాచార్య గారు అనేటటువంటి ఒక మహాత్ముడు ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తూ రిటైర్ అయిన తర్వాత ఆయన సద్గురువు గణపతి సచ్చిదానంద స్వామి వారి దర్శనానికి వెళితే ఆయన ఏం చెప్పారంటే, ఇక్కడి నుంచి నువ్వు దత్తుని గురించి రీసెర్చ్ చేయమన్నారు. దత్త విగ్రహాల మీద, అనేక దత్త ప్రతిష్టల మీద, ఇటు దక్షిణాది అటు మనకి అనుకూలంగా ఉండేటటువంటి మహారాష్ట్ర ఈ ప్రాంతాలన్నీ కూడా తిరగమని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన ఈ రీసెర్చ్గా అనేక ప్రాంతాలు తిరుగుతూ ఎక్కడ విశిష్టమైనటువంటి ప్రత్యేకత కలిగినటువంటి దత్త ప్రతిష్టలు ఎక్కడెక్కడ జరిగాయో ఆ ప్రాంతం అంతా 581 మందిరాన్ని దర్శనం చేసుకుని 582వ దత్త మందిరంగా దీన్ని చూడడానికి వచ్చారు. దానికి కారణం ఏంటంటే జహీరాబాద్లో శ్యామాచరణ లహరి ప్రతిష్ట చేయడం జరిగింది. స్వామీజీ ద్వారా మిత్రులు మూలిక వైద్యులైనటువంటి ఆంజనేయ రాజు గారు ప్రతిష్ఠ చేసుకున్నారు.
బెంగాల్ నుంచి కూడా గురువులందరూ వచ్చారు. అలాగే వేదానంద బాబా, నేను కూడా ఆ సమయానికి వెళ్ళాం. ఆ సమయంలో వీటి గురించి చెప్పేటప్పుడు ఆ సమయంలో నా 10 నిమిషాలు నేను మాట్లాడిన మాటలు విని తర్వాత వేదానంద బాబాని అడిగితే ఆయన అద్భుతమైనటువంటి దత్త ప్రతిష్ఠ చేశారు. నువ్వు కంపల్సరిగా నీలాంటి వాళ్ళు దర్శించాలి ఆయన చెప్పడంతో ఆయన ఇక్కడికి వచ్చాడు, ఈ ప్రాంతానికి వచ్చాడు. ఈ ప్రాంతానికి వచ్చి ఈ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇంతవరకు మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో అది కూడా యోగ మార్గంలోనూ ధ్యాన మార్గంలోనూ ఉండేటటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉండేటటువంటి విగ్రహాలు ఏకముఖ విగ్రహాలు ఉన్నాయి. అవి ధ్యానంతో ఇలాంటి విగ్రహం మాత్రం మనం అనుకుని ఈ ప్రతిష్ఠ చేద్దామని అనుకున్న నెల రోజుల్లో మొత్తం విగ్రహం రావడము ఇక్కడ ప్రతిష్ఠ అయిపోవడం కూడా జరిగిపోయింది. అసలు కొత్తగా ఒక దత్తుడిని ఈ రకంగా ప్రతిష్ఠించాలని భావన రావడం ఏంటి, వీరు అనుమతి ఇవ్వడం ఏంటి. ఇక్కడ స్వామీజీ మనం ఈ కార్యక్రమాలన్నీ స్వామి శ్రీ రాజా విద్యానంద సరస్వతి స్వామి వారి సమక్షంలో మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. వీరి పూర్వనామం రామరాజు గారు. వీరి వియ్యంకుడు పాలిక సత్యం గారి యొక్క కుమారుడు. ఆ గ్రామంలోనే నేను కొంతకాలం ఉండడం వల్ల ఇక్కడ దీన్ని కింద ఆయన సాయిబాబా వారిని ప్రతిష్ఠ చేసుకున్నారు. ఆయన వీరి సహకారంతో, రామరాజ స్వామి వారి సహకారంతో. ఆ తర్వాత దీన్ని ఎలా డెవలప్ చేయాలనుకుంటున్న సమయంలో వారు ఈ ప్రదేశాన్ని, స్వామి మీరు దత్తునికి చేసుకోవాలని, మీరు దత్తోపాసకులు కదా, మీరు ఆ మార్గంలో ఉన్నారు, అందుచేత ఇక్కడ ఈ కుటీరాన్ని కూడా అవధూత సాధన కుటీరం అని పేరు పెట్టుకున్నారు. అంతేకాకుండా ఇది ఇంతకు పూర్వం ఒక రుద్రాక్ష స్వామి వారిని ఒక ఆయన ఉండేవారు. అంతకు పూర్వం కూడా మేము వచ్చామండి బాల్యంలో. ఇక్కడ ఈ ప్రాంతాలు తిరిగామండి. ఈ ప్రాంతాలు ఎందుకు తిరిగామంటే అగస్త్య మహర్షి సంచారం చేసిన ప్రదేశం అండి. మనకి కేరళ, తమిళనాడు బోర్డర్లో అగస్త్యముని యొక్క ఆశ్రమం ఈనాటికి ఉంది. అది మీకు దర్శనం కావాలంటే వాళ్ళ దయ మన మీద పడాలి. మనం వీళ్ళని ఎక్కడంతే నెతికే కనిపించదు. వాళ్ళ కృపా దృష్టి మన మీద పడితే అప్పుడు మనకి అది దర్శనం అవుతుంది. అలాగే కదా హనుమాన్గో మహాత్ముని దర్శనం అయిన తర్వాత కదా మనలో ఈ మార్పులు ఎన్నో వచ్చింది. ఈ మొత్తం ఇదంతా కూడా వచ్చింది. ఈ దత్త ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత ఎన్ని ప్రతి వాళ్ళకి ఎంతంత అద్భుతమైనటువంటి అనుభవాలు కలిగినాయో ఆశ్చర్యం కలుగుతుంది. ఓ చిత్రమైన దత్తలీల ఒకటి ఈ మధ్య జరిగింది. మీరు చెప్పారు ఎవరంటే ఆమె పేరేంటండి. ఒకసారి అది ఫోన్ పట్టుకుని అది తీసుకుని ఫోన్ దగ్గర ఉందా, फोन आपके पास है? फोन आपके पास कुछ बहुत ये प्रतिष्ठा होने के बाद कितने लोगों को इतना अनुभव हुआ ये स्वयं उनका अनुभव होने के बाद ही उनको पता चलेगा। वो दत्ताचार्य ने कहा इसको देखकर दत्त का ऐसा रूप देखकर आश्चर्य हो गया वो। ये पहला दत्त स्वामी का विग्रह, ये प्रतिष्ठा है। हम साक्षात दत्ता के सामने बैठा है, ऐसा अनुभव हुआ। ये नीचे ये क्या, ये मंत्र क्या है
है स्वामी जी ऐसे पूछा। मैंने कहा गणपति सच्चिदानंद स्वामी जी एक समय में हमें दत्त जयंती के समय एक मंत्र दिया था। मंत्र लेने के लिए नहीं गया मैं, वहां गया था उसी समय वहां है गुरु जी मंत्र दे रहा है, इसका वो सदुपयोग करना चाहिए। हम भी वहां गया था। वह मंत्र क्या दिया? ओम द्राम दत्ताय नमः मंत्र दिया। सभी लोग मंत्र दोहराते हैं। ऐसे समय स्वामी जी आया था, हर एक के पास आकर उनको आशीष देकर आगे चल रहा है। मैं स्वामी जी की ओर न देखकर स्वामी जी के पैरों की ओर देख रहा हूं। मेरे सामने आकर वो रुक गया। मैं हिंदी में बता रहा हूं सारी। ఏ స్వామి నా ముందుకు వచ్చి నిలబడ్డారు. నేను ఆయన కుడి పాదం బొటన వేలు వంక చూస్తూ ఉన్నాను. గురుతో మనం సంబంధం స్థాపించుకునే ఒక ప్రక్రియ, ఓ రహస్య ప్రక్రియ. అది చూసి స్వామీజీ ఆగిపోయారు, ముందుకు వెళ్ళకుండా ఆగిపోయి అప్పుడు నా వంక చూస్తూ, దత్త ఈ అష్టాక్షరిని అనుష్ఠానపరచన్నారు. గురువు అలా అనుష్ఠానపరచమన్నారు. చెప్తే దాని అర్థం ఏంటంటే 12 సంవత్సరాలు దాన్ని ఉపాసించాలి. ఆయన ఇచ్చిన మంత్రం 7 అక్షరాలతో నా ముందుకు వచ్చి ఆగి ఈ అష్టాక్షరిని అనుష్ఠానపరచమన్నారంటే అది మరొకరు చెప్పడానికి వీల్లేదు. గురువుగారు ఇలా ఇచ్చారు, ఇదేంటి మీరు ఇచ్చింది ఇది కదా, అష్టాక్షరిని ఎలా చేయమన్నారు అని అడిగే అధికారం శిష్యుడికి ఉండదు. మనం చాలామంది చాలా గొప్ప సాధకులు అనే భ్రమతోటి, అంతేకాకుండా మేము గొప్ప భక్తులు అనేటటువంటి ఆలోచనతోటి గురువుని అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. అది ఎంత దోషమో అది మనకి ఏమాత్రం తెలియదు. నేను ఎవరితో చెప్పుకోవాలి? ఆయనతో చెప్పలేము. ఇచ్చింది సప్తాక్షరాలు, అష్టాక్షరాలను ఎలా చేయాలి? కానీ ప్రశ్న వేయకూడదు. మనకి ఎప్పుడు ఉంటుందంటే 12 సంవత్సరాల నాటికి దాన్ని ఏదైనా సరే ఒక గురువు ముఖత మనం ఏదైనా చేసినా, ఒక సాధన చేస్తున్నా దానికి 12 సంవత్సరాల నియమం ఉంటుంది. 12 సంవత్సరాలు మనం కనుక స్వచ్ఛత శరణాగతి అనేటటువంటి 2 విధానాన్ని పట్టుకుని, పక్షికి ఎగరడానికి 2 రెక్కలు ఎలాగ అవసరమో ప్రతి భక్తునికి, ప్రతి సాధకునికి కూడా ఈ స్వచ్ఛత శరణాగతి అనేటటువంటి 2 అక్షరాల యొక్క ఈ శబ్దాన్ని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళాలి. కాబట్టి అప్పుడు నేను దాన్ని అనుష్ఠానపరుస్తున్నాను. అది 12 సంవత్సరాలు పూర్తి అవడానికి కొంత ముందు వారి దర్శనం, అది మాకు మహాత్ముల యొక్క దర్శనం అప్పుడు జరిగిన తర్వాత నేను స్వామీజీని మళ్ళీ కలిసి, నాకు ఇంతవరకు ఎక్కడా కలగని అనుభవం, ఒక దివ్యమైన అనుభూతి ఆయన్ని కలిసిన తర్వాత ఎందుకు కలిగింది? నేనేమైనా భ్రమలో ఉన్నానా అని చెప్పేసేసి నేను అనుకోవడం ప్రారంభించాను. ये सभी आपको हिंदी में आप बाद में बताएंगे, मैं तेलुगु में बताया था ऐसा बोले, हिंदी में बताया था ऐसा हिंदी में चले जाएगा। क्या
కారణం ఏంటని చెప్పి స్వామీజీని అడిగితే అప్పుడు స్వామీజీ ఏం చెప్పారంటే, నీదంతా చాలా డిఫరెంట్ వే ఇది. పరివ్రాజక దీక్ష చేసేటప్పుడు కూడా నువ్వు యాత్రను అంతర్యాత్రగా చేస్తావు. నీ అనుభవాలు ఇక్కడ ఉన్నటువంటి మన భక్తులందరికీ అవసరం. నీకు ఎంతవరకు ఏ అనుభవాలు కలిగినాయో ఆ అనుభవాలు పుస్తక రూపంలో రాయమన్నారు. గురువు అనే శబ్దం మనందరికీ తెలిసింది అనుకుంటాం. గురువు అనే మాట చిన్నప్పటి నుంచి మనకు తెలుసు, దాన్ని ఆచరిస్తూ ఉంటాం. సాధనలో కూడా గురువు అనే శబ్దం అనేక సార్లు వస్తూ ఉంటుంది. కానీ గురుతత్వం మాత్రం మనకు అర్థం కావాలి అంటే ఆ సద్గురువులు, ఆ మహాత్ముల యొక్క కృపాదృష్టి మన మీద పడినప్పుడు మాత్రమే ఆ శబ్దానికి అర్థం తెలుస్తుంది. గురువును ఒక మనిషిగా చూస్తూ ఒక ఇదిగా చూసిన వాళ్ళ సాధన ఒకలాగా ఉంటుంది. గురువు శబ్దానికి అర్థం ఏంటని తెలుసుకోవడం చాలా కష్టం. స్వామీజీ ఎన్నోసార్లు చెప్తారు, గురు శబ్దాన్ని అర్థం చేసుకోవడంతో సామాన్యం కాదు అని చెప్తుంటారు. తర్వాత ఈయన్ని కలిసిన తర్వాత నాకు కలిగిన అనుభూతిని స్వామీజీతో చెప్పినప్పుడు నీ భావాలను అందరికీ పంచు అన్నారు. అంటే ఏంటంటే, నేను అంత పూర్వం ఏమనుకునేవాడిని, ఈయన పూర్వం ఏమనుకునేవాడిని అంటే 12 సంవత్సరాల పరివ్రాజక దీక్షలో అనేక రకాల మంది మహాత్ముల్ని కలిశాను నేను. దానికి మనకి ఏమవుతుందంటే, కలిసినప్పటికీ అనేక రకాల అనుభూతులు కలిగినప్పటికీ మనలో ఆ భ్రమను తొలగిపోవడం అనేది అంత తేలిగ్గా జరగదు. అది చెప్పినప్పుడు స్వామీజీ ఈ రకంగా చెప్పారు. అందుకంటే వారు వెంటనే సమాధానం చెప్పలేక కాదు, మన స్థితిని బట్టి అన్వేషణ చేసేవాడికి సూచనలు ఇస్తారు తప్ప ఇది అని చెప్పకూడదు. మనం చెప్పినట్టు గురువు నడుచుకోవాలని ఆలోచించే మనుషులు మనం. గురువు అనేది ఒక తత్వం, అది ప్రేమ స్వరూపం, సర్వదేవతా స్వరూపం. దాన్ని అర్థం చేసుకోవడం మనం ఎక్కడ సరిపోతాం. అందుకని ఈ రకంగా చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత ఆయన ఎప్పుడైతే ఆ పుస్తకం సచ్చిదానంద అంతర్యాత్ర వచ్చిందో ఆ తర్వాత వీరిని నువ్వు కలుస్తూ వాడిని కలు అని చెప్పేసి స్వామీజీ ఎప్పుడైతే చెప్పారో అక్కడి నుంచి ఆయనతో కలవడము, ఆ తర్వాత ఈ మంత్రం నాకు దర్శనం అయ్యింది. ఓం ఐం హ్రీం శ్రీం ద్రాం దత్తో. మనం ఏ సాధన చేసినా, ఏ మంత్ర దీక్ష చేస్తున్నా, అది జ్ఞాన మార్గం కావచ్చు, భక్తి మార్గం కావచ్చు, కర్మ మార్గం కావచ్చు, ఏదైనా దాని యొక్క మూలం ఏమై ఉండాలంటే నేను బ్రహ్మమే అనే విషయం తెలుస్తూ ఉంటాను. నేను బ్రహ్మమే అనేటటువంటి విషయం తెలియకపోతే మనకి వేదాలు 4 వేదాలు అర్థం కావడానికి కొన్ని మాటలు చెప్తుంటారు. అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. ఇవన్నీ ఎందుకు చెప్తారు? వీటిని అర్థం చేసుకున్న వాడికే గురువు అంటే ఏంటో తెలుస్తుంది. గురువు అంటే ఏంటో తెలిసిన వాడికే తత్వం అంటే ఏంటో తెలుస్తుంది. ఇది తెలియని వాళ్ళకి దానివల్ల వేరే రకమైన స్థితి ఎలా ఉంటుంది? అందుకని చెప్పేసేసి ఇవన్నీ జరిగినప్పుడు అప్పుడు ఇది చూస్తే చూడండి, ఓం ఐం హ్రీం శ్రీం ద్రాం దత్తో.
ఇది అష్టాక్షరం. ఇది కూడా దీని భావము ఆత్రేయ స్మృతిలో యొక్క మూలతత్వం. చూడండి, ఓం అంటే ఈ సృష్టికి మూలమైనటువంటి ధ్వని. ఆ ధ్వని నుంచి ఉత్పన్నమైనటువంటి ఆ నాదాన్ని ఉపాసిస్తే అప్పుడు సృష్టి తత్వం అర్థమవుతుంది. ఈ సృష్టికి మూలం ఏంటో అప్పుడు తెలుస్తుంది. సృష్టి ఏంటో తెలిసినప్పుడు దాని ఐం అంటే జ్ఞానం, దాని యొక్క జ్ఞానం ఏంటో అప్పుడు మనకు బోధపడుతుంది. అంతేకాకుండా నిజమైన జ్ఞానము ఏమిటి? నేను బ్రహ్మము అని తెలియటమే. నేను బ్రహ్మము అని తెలిసినప్పుడు మాత్రమే మనం ఏ సాధన చేసినా, ఏ ధ్యానం చేసినా, ఏ కర్మయోగాలు చేసినా, ఏ విధమైనటువంటి ఉపాసనలు చేసినా, ఏ విధమైనటువంటి అనుష్ఠానాలు ఆచరించినా వీటన్నిటికీ అప్పుడే సిద్ధిస్తుంది. అంతవరకు సాధనలో ఉన్నామంతే. దాన్ని అందుకోవాలంటే ఈ అర్హతను సాధించుకోవాలి. అంతేకాకుండా హ్రీం అంటే కేవలము ఈ ప్రకృతి గురించి, పరమాత్మ గురించి, సృష్టి గురించి జ్ఞానం తెలుసుకోవడమే కాకుండా ఏ శక్తితో ఇవి నడుస్తున్నాయో కూడా తెలుసుకోవాలి. హ్రీం అంటే శక్తి స్వరూపం, అది చైతన్య రూపంలో ఉంటుంది. పరమాత్మ దిగి వచ్చాడంటారు. దిగి రావడం అంటే చైతన్య రూపంలో అంతటా ఉన్నది ఆయనే కదా. ఇక్కడ ఖాళీ అనుకుంటున్నాం, ఈ మధ్యలో ఈ ఖాళీలోనే ఈ భవనం ఉంది, ఈ ప్రదేశం ఉంది, ఈ ప్రదేశంలో మనం ఉన్నాం. ఈ సూక్ష్మంగా ఉన్నటువంటి ఈ సూక్ష్మంలో ఏ పంచతత్వాలతో ఈ సృష్టి ప్రాదుర్భావం అయిందో అవి తన్మాత్రల రూపంలో మన కంటికి కనిపించకుండా ఉన్నాయి. అందుకని మనం సాధనలు చేసేటప్పుడు నాసికాగ్రధారణ, ఆజ్ఞాచక్రధారణ, సహస్రార ధారణల ద్వారా అతీత దృష్టిలోకి వెళతాం. అతీత దృష్టిలోకి వెళ్ళినప్పుడు అతీంద్రియ మార్గాలు అప్పుడు మనకు కనిపిస్తాయి. ఆకాశం నుంచి సినిమాల్లో చూపించినట్టు ఇలా ఎవరో ఇలాగంటే ఏమి సృష్టి జరిగిపోదు. దానికి కారణం ఉండాలి. ప్రతి క్రియకు కారణం లేకుండా ఉండదు. ఆ కారణాన్ని గ్రహించాలంటే ఈ చైతన్యం అనేటటువంటి శక్తి ఎక్కడ ఉందో అంతటా ఉన్న శక్తి మనలో ఉందని, మనలో ఉన్న శక్తి అంతటా వ్యాపించి ఉందనే విషయం కూడా మనకు తెలియాలి. ఇన్ని తెలిసిన తర్వాత మనకు అహంకారం ఆటోమేటిక్గా మనలో ఉత్పన్నమవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే శ్రీం అనేటటువంటి దానికి అర్థం ఏంటంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం అనేటువంటి మనం ఏమనుకుంటాం? ధనం అనుకుంటాం. అది కూడా ఒక ఐశ్వర్యం. మనం అష్టలక్ష్ముల్ని పూజిస్తూ ఉంటాం. అష్టలక్ష్ములకి 8 పేర్లతో ఉంటారు. ధన, ధాన్య, ధైర్య అన్నీ. ఇవన్నీ ఐశ్వర్యాలే. కానీ నిజమైన ఐశ్వర్యం ఏది అంటే తృప్తి. ఎన్ని ఉన్నా తృప్తి అనేది లేకపోతే నీకు ఐశ్వర్యవంతుడు ఎలా అవుతావు? ఆ తృప్తి కలగాలంటే అందుకని మహాత్ములు ఏం చెప్తారు? భక్తి, జ్ఞాన, వైరాగ్యాన్ని సాధించండి అంటారు. భక్తి చాలా తేలిక అనుకుంటాం, చాలా కష్టమైంది భక్తి. ఎందుకంటే ఆ భక్తి సత్యాన్ని బోధించేదిగా ఉండాలి. సత్యార్థాన్ని గ్రహించకుండా నువ్వు ఎంతకాలం పూజలు చేసినా, వ్రతాలు చేసినా, అనుష్ఠానాలు చేసినా, యజ్ఞ యాగాదులు, వ్రతాలు ఎన్ని చేసినా
ఆ భక్తి జ్ఞానం వైపు తీసుకెళ్తుందా లేదా అనేది తెలియాలి. భక్తి జ్ఞానం వైపు కాకుండా మరోవైపుకు తీసుకెళ్తుందంటే అది దానివల్ల మనకి ప్రయోజనం ఉంటుంది. ఈ భక్తితో జ్ఞాన మార్గంలో భక్తి వైపు ముందుకు పెడుతున్నప్పుడు దాని అంతిమ లక్ష్యం వైరాగ్యం కావాలి. అంతేగాని భక్తి అనే పేరుతోటి ఏదో ఒక కొబ్బరికాయ దేవుడు కొట్టామని 100 కోరికలు కోరడం అది భక్తి కాదు. మనం ఎవరినైనా పరమాత్మను ఏదైనా కోరుకున్నాము అంటే అది తీసుకోగల యోగ్యత నాకు ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. చాలామంది ఏదో రకరకాలైనటువంటి భావనలు, ఏదో తల మీద చేయి పెట్టేస్తే ఏదో అయిపోతుంది, మహాత్ముని దర్శనం చేసుకుంటే ఏదో అయిపోతుందని, వాళ్ళ కాళ్ళు పెట్టేసుకుంటే ఏదో అయిపోతుందని, అసలు మహాత్ముని అనుమతి తీసుకోకుండా వాళ్ళ పాదాలు కూడా తాకూడదు, అది మహాపాపం. అందుకనే యోగ్యత గల వాళ్ళకి దత్తస్వామి కాదు, సద్గురువులు కూడా పరీక్షలు పెట్టారు. ఆ పరీక్షలు పెట్టి మనకు మార్గాన్ని సూటిగా చెప్పరు, ప్రశ్నల రూపంలో అందిస్తారు. ఆ ప్రశ్నని మనం కనుగొన్నామంటే మనకి మార్గం వచ్చేస్తాం. అది ఆనాడు 7 అక్షరాలతో మంత్రాన్ని ఇచ్చి అష్టాక్షరి చేయమని చెప్పినప్పుడు అలాంటప్పుడు మనం లౌకిక దృష్టితో ఉన్నామనుకోండి, ఏంటి గురువులు ఆయన ఎన్ని అక్షరాలు తెలియదా అనుకునే తప్పు ఎవరైనా చేస్తే వాడు ఈ మార్గానికి పనికిరాడు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండడానికి పనికిరాడు. సాధన అనేది మనం చేసేది కాదు. మనం గంట సేపు 2 గంటల సేపు అక్కడ కూర్చుని ప్రాణాయామము, క్రియాయోగము, మంత్ర జపము, అనుష్ఠానము మొదలైనవి చేస్తున్నామంటే మన శరీరాన్ని శుద్ధి చేసి శరీరాన్ని తయారు చేస్తున్నాం అంతే. ప్రజల్ని ఉద్ధరించడానికి మనం రాలేదు, మనల్ని ఉద్ధరించుకోవాలి. మనం చేసే పని 10 మందికి ఆదర్శంగా మారాలి అంతే. చేయడానికి మనం ఎవరు? మనకి అధికారం లేదు. మన సనాతన ఋషులు ఇచ్చినటువంటి మంత్రాన్ని ఏదైతే జీవన విధానం ఉందో ఆ జీవన విధానాన్ని అనుసరించుకుంటూ వెళ్ళిపోవడం. మొన్న పూజ్య బాబాజీ ఒరిస్సాలో ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టి అక్కడ శిష్యుల దగ్గర చేస్తూ ఉండగా నేను జరిగింది. మనం అక్కడ ఆయన బాబాజీ ఉన్న ప్రాంతాలకు మనం వెళ్ళడం కూడా కష్టం. ఆయన ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆయన దర్శనం చేసుకుని వద్దామని చెప్పేసి బుక్స్ పట్టుకుని అక్కడికి వెళ్ళాం. బాబాజీ ఏమన్నారో తెలుసా? సత్యార్థం అంటే నీ భావం ఏం రాసేవాడు అన్నాడు. మనం ఏంటి సహజంగా మన ఆలోచనలు మన చుట్టూ ఉన్న సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ భావాలే మన మీద పడుతూ ఉంటాయి. సత్యార్థం అంటే నువ్వు ఏ భావంతో చెప్పావు. సత్యము అంటే బ్రహ్మం. బ్రహ్మము అంటే ఈ సృష్టికి ఈ ప్రకృతికి మూలమైనటువంటి పదార్థం. అది సనాతనం. అందుకే మనం ఆచరించే జీవన విధానాన్ని సనాతన ధర్మం అంటాం. ఈ సత్య అర్థమే సనాతన ధర్మం. ఇది ప్రకృతి వేరు అని కానీ, పరమాత్మ వేరని కానీ,
సృష్టి వేరేని కానీ ఇలా రకరకాలుగా అనుకుంటాం. మనం ఏదో పెద్ద గొప్ప జ్ఞానుల్లాగా బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటాం. కంటికి కనిపిస్తుంది మిథ్యలాగా అవుతుంది అంటాడు ఒకడు. వాడు తప్పే ఉంది ఆ ప్రశ్న వేస్తే. వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత అనేది. ఇది కూడా వేరు కాదు అనేది వాడికి చెప్పకపోతే, అందుచేతే ఇక్కడ అనేక రకాలైనటువంటి వాళ్ళు ఇక్కడ చోటు చేసుకోవడం కారణమైంది. ఆయన ఎంత అద్భుతంగా చెప్పారంటే, మన సనాతనమైనటువంటి జీవన విధానాన్ని మనం సత్యార్థంగా భావన చేసుకుంటాము. దీనితో పాటు తగిన విషయాలు కూడా చెప్పుకోవచ్చు అనేది సూచించారు. ఎంత అద్భుతమైన మహాత్ముల దర్శనం అందుకే చెయ్యాలి. వాళ్ళ దగ్గరికి వెళితే మనకి ఏదో కోరుకోవడం కోసం వెళ్ళకూడదు. వాస్తవానికి మనకి ఏం కావాలో మనకు తెలియదు. మనం ఎవరినో చూస్తుంటాం, ఆర్థికంగా ఉన్నతంగా ఉండొచ్చు, వాళ్ళు గొప్ప పదవులు ఉండొచ్చు, మనం అలాగే ఉండాలనుకుంటాం. అది కాదు. నిజమైనటువంటి వైరాగ్యం అనేటటువంటిది లేనప్పుడు ఇవన్నీ కూడా మనకి ఏ విధమైనది రావు. ఆ తర్వాత ద్రామ్ అంటే గురు మార్గాన్ని సూచించేటటువంటి ఆ గురువు యొక్క మూల రూపం. ఇక దత్తోహం అనే మాటలో రెండు శబ్దాలు ఉన్నాయి. దత్త, అహం. దత్త అంటే ఎంత ఇచ్చినా తరగదు, ఎందరికి ఇచ్చినా అలాగే ఉండేది. మొత్తం సృష్టిలో అటువంటిది ఒక్కటే ఉంది, అదే బ్రహ్మ. అహం అంటే నేను, దత్తోహం అంటే దత్తుణ్ణి నేనే, బ్రహ్మాన్ని నేనే. అది చూడండి, గురుతత్వం ఇలాగ ఉంటుంది, ఇంత చమత్కారంగా ఉంటుంది. ఇది చెప్పడం కోసం ఈ కొంతసేపు కాసేపు ఈ విషయం చెప్పడం కోసం ఇలా మాట్లాడుకున్నాం. ఇక్కడ ఒక చమత్కారం చెప్తున్నాను కదా. ఈయన ఇక్కడే కూర్చున్నట్టు ఉంటారు. ఇక్కడ ఈయన చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు. ఈయన రాగానే నాకు ఒక మెసేజ్ వినిపించారు. అక్కడ ఒక శిష్యురాలు దత్త జయంతికి రావాలనుకున్నారు. ఆవిడ రాలేకపోతే నిన్న ఆవిడకి కళ్ళలో ఈయనకి ధ్యానంలో దర్శనమిచ్చారంట. ఆ భావాన్ని ఆవిడ ఎలా వ్యక్తం చేశారో తెలుసా? సూర్యుని యొక్క అరుణ కిరణము ఎలాగైతే మన మీద పడి మనలో ఒక చైతన్యాన్ని తీసుకొస్తుందో, ఒక క్రియాశీలక శక్తిని అందిస్తుందో, అదే విధంగా దత్తుని యొక్క చిరు దరహాసము నా హృదయాన్ని తాకింది అన్నారు. భక్తి అంటే అది. భక్తి పదాల్లో ఉండదు, మనం చేసిన క్రియల్లో ఉండదు, మనం చేసుకునే కర్మల్లో ఉండదు. హృదయాన్ని స్పర్శించేటట్టుగా ఉండాలి. ధ్యానం అంతే, క్రియలు అంతే. అవి కాకుండా పదాల్లో చెప్పుకునేదే ఇదైతే దానికి ఎంత శ్రమ పడుతుంది? దేనికి? కళ్ళు మూసుకుని కాసేపు కూర్చుంటే చాలు, ఆటోమేటిక్గా హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకే స్థితిలో 20 నిమిషాలు ఉంటే ఒక స్థితి మనకు వచ్చేస్తుంది. అదే మనం ఏదో అనుకోవడం కాకుండా నిజమైన మూలం కోసం ప్రయత్నించాలి కదా మనం.